మాకు వచ్చే ఆదాయం చెప్పాలంటే మాకు ఆడ 10 రూపాయలు వస్తే 20 రూపాయలు పెట్టాల్సి వస్తుంది. 10 రూపాయలు అప్పులు చేయాల్సి వస్తుంది. నూనె కావచ్చు, పప్పు గింజలు ఏమైనా సరే అన్ని రేట్లు పెరిగిందండి. మనకు మా రైతు వరకు వచ్చే ఆదాయం చాలా తక్కువ. ఈ ప్రభుత్వంలో డెవలప్మెంట్ అనేది లేదు. ఇంటికాడ అమ్మ ఓడేనే వేస్తుంటారు. మేము వచ్చేది 1 క్వార్టర్ మందు వేసుకునేది, 2 క్వార్టర్ల మందు ఈ చిల్లర కొట్టు గారికి వచ్చేలేకి 1000 రూపాయలు అప్పు పెట్టించుకొని వెళ్తుంటాం. ఆడికి పోయేలకు అయ్యగారు లేవు. అప్పులు అయితే ఉన్నాయి, జనాలకి బాగున్నాయి అప్పులు. వాళ్ళు ఇచ్చిన ఉపయోగపడటంలా, ఏది ప్రభుత్వంగా ఇచ్చేది ఉపయోగపడటంలా. నిత్యావసర సరుకులు బీభత్సం పెరిగిపోయినాయి. సామాన్యుల ప్రజలు బతకడం కష్టం, జీవనం జరగటం చాలా కష్టం. రోజువారి కూలీ తెచ్చుకున్నా ఇంట్లో జరగడం కష్టంగా ఉంది. 5-6 ఏళ్ల కాలంలో నిత్యావసర వస్తువుల ధరలు బాగా విపరీతంగా పెరిగిపోయినాయి. అసలు కొనే పరిస్థితి కనిపించట్లేదు. మధ్యతరగతి కుటుంబాలు అయితే మరింత దారుణంగా అయిపోయినటువంటి పరిస్థితి ఉంది. పేదలైతే ఇంకా చెప్పుకోని అవసరం లేదు. అసలు పప్పు ధర 5-6 రెట్లు పెరిగింది.